హాయ్ పిల్లలు, మనం ఒక కథ చెప్పుకుందామా? తెలివైన కోతి. అడవిలో ఒక యాపిల్ చెట్టు పైన కోతి ఉండేది. అలానే పక్క నదిలో ముసళ్ళు జీవించేవి. అయితే ఈ ముసలి కోతి చాలా స్నేహంగా ఉండేవి. కోతి రోజు చెట్టు పైన ఈ యాపిల్ పళ్ళు కోసిచ్చి ముసలి తినేది. అలానే భార్యకి కూడా తీసుకుని వెళ్ళేది. రోజు తనకు కావాల్సినవి తినేసి భార్యకి తీసుకెళ్తూ ఉండేది. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు ముసలి భార్య ఏమందంటే, రోజు యాపిల్ పళ్ళు తింటున్నాం కదా, యాపిల్ పళ్ళు తింటేనే ఇంత రుచిగా ఉన్నాయంటే యాపిల్ పళ్ళు తినే మీ ఫ్రెండ్ ఇంకెంత రుచిగా ఉంటారో, అలానే అతని గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని చెప్పేసి అనింది. అయితే ముసలి అంది, రోజు మనకి పళ్ళు ఇస్తున్నాడు కదా, మనం ఎలా చంపగలం వాడిని అని చెప్పేసి అనింది. అయితే అప్పుడు ముసలంది, రోజు ఒకే రకమైన తిండి ఎలా తింటాము, ఉమ్, కొత్తగా తిందాం అని చెప్పేసి అనింది. అయితే అప్పుడు తర్వాత రోజు ముసలి ఏం చేసిందంటే, కోతి దగ్గరికి వెళ్ళి, కోతి కోతి, రోజు నువ్వు మాకు యాపిల్స్ ఇస్తున్నావు కదా, నా భార్య నీకు విందు ఏర్పాటు చేసింది, దయచేసి రా, మా ఇంటికి విందుకి అని చెప్పేసి అంది. అయితే కోతి ముసలి మాటలు నమ్మి వెళ్ళింది. వెళ్తే దారిలో కోతి అడిగింది, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడిగింది. అయితే ఇంకెంత దూరం, కొంచెం దూరమే వచ్చేసాం, ఎందుకు అనుకుంటున్నావా, నిన్ను చంపడానికి తీసుకెళ్తున్నాం, నా భార్య నీ గుండెకాయ అడిగింది అందుకే తీసుకెళ్తున్నాము అని చెప్పేసి అంది. అయితే అప్పుడు ఏమన్నదంటే కోతి, అయ్యో, ఈ మాట ముందు చెప్పాల్సింది కదా, నేను నా గుండెకాయ చెట్టు పైన పెట్టేసి వచ్చాను అని చెప్పేసి అంది. అయితే అప్పుడు ముసలి అంది, అవునా, అయితే నడు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళింది వెనక్కి. ఇదే మంచి టైం అని చెప్పేసి కోతి ఒకే ఒక్క ఉరికింది చెట్టు పైకి. ఎక్కిన తర్వాత, త్వరగా తీసుకురా, టైం అవుతుంది అని చెప్పేసి అనంది. అయితే అప్పుడు కోతి ఏమందంటే, అయ్యో తింగరమాకు, ఒక్కసారి ఆలోచించు, ఎవరైనా గుండె లేకుండా ఒక నిమిషమైనా బ్రతకగలరా? చూసారా పిల్లలు, కోతి ఎంత తెలివిగా ఆలోచించిందో. ప్రమాదంలో కూడా మనం తెలివిగా ఆలోచించుకోవాలి. ఓకేనా?